कैसे हमारे घर ले लियो, खाना ले लियो, हाँ। हमारे घर ले चलिए, मगर हमारे घर दे दो, घर खाली करना, हमारे बच्चे जवान बच्चे हैं, हाँ। क्या को कार है सकते बोलो। अब हुआ क्या? हम गरीब है, यहाँ नदी में उसका से मच्छर में इसमें मच्छर में अब हैदरा वाले आए तो क्या बोले आप लोगों को? हम लोगों को घर तोड़े तो तोड़े, मगर हमारे घर देखो, घर तोड़ना। तो आप लोगों का जो रजिस्ट्री है, पेपर आप पूरे आप लोगों के पास? अब वो टैक्स भी है। लेने सुबह हाँ, तो हुकूमत तेलंगाना से क्या चाह रहे हैं आप लोग? क्या देना, पहले घर देना, बाद में घर तोड़ देना। जब उनके अम्मा भाई ना मैं लंगर हाउस डिफेंस कॉलोनी से बात कर रही हूँ, मोहम्मद परवीन सुल्ताना। हाँ, मैं सूर्यापेट में हमारा डिस्ट्रिक्ट सूर्यापेट है। मैं यहाँ पर ये महिदीपट्टनम के 2001 में ये घर खरीदी थी। मेरे को पूरा खर्चे के साथ 26 लाख आया। मेरी जमीन प्रॉपर्टी बेच के मैं ये घर ली। अब मेरे पैसे मेरे दे दे तो मैं चले जाती। गवर्नमेंट हमारे घर का वैल्यू बन के देना। रजिस्टर 3 फैमिलियां है, 2 डबल रूम के बेडरूम दे तो हमारा एज अब हाफ सेंचुरी हो गया। अब 14 मंजिल चढ़ सकते क्या? हाँ, 14 मंजिल चढ़ सकते क्या? हमारे डबल बेडरूम नहीं चाहिए। इसका वैल्यू नहीं तो एक प्लाट का तो भी जमीन दे तो बस। रजिस्ट्रेशन का रजिस्ट्रेशन का हाँ लीगल का चाहिए। नल का कनेक्शन, करंट का बिल, हर को सभी गवर्नमेंट को शर्म नहीं आई टैक्स खाने के वास्ते? नहीं 50 साल से हुकूमत इतने मिनिस्टर आ रहे जा रहे, को से मिनिस्टर नहीं करा। सीएम केसीआर 10 साल करा, को से मुसलमान को हाथ पे नहीं डाला। पूरे गरीब बस्ती है ये पूरे गरीब लोग हैं। बेचारे उनके बच्चों को स्कूलों में डाले और जो है तो पढ़े हैं किधर जाना, कहाँ के जंगलों में डबल बेडरूम के घर तो मास्टर कहाँ रहते, स्कूल कहाँ रहते, बच्चे कैसा पढ़ते, कैसा कुछ भी सिक्योरिटी कुछ भी नहीं है इंसानों को। काय को हाँ एक करोड़ का हाँ वैसा बोला था आपका। మేరకు ప్రభుత్వ అధికారులు గండిపేట రాజేంద్ర నగర్ మండలాల్లో ఉన్నటువంటి మూసీ నది లోపల నిర్మాణాలు చేసినటువంటి వాటిని గుర్తించి వాటికి సంబంధించిన వివరాలు సేకరించి ఏదైతే మూసీ నదిలో నిర్మాణాలు చేసిరో వాళ్ళందరికీ కూడా ఇంతకంటే మెరుగైన డబుల్ బెడ్రూమ్స్ కానీ అదేవిధంగా వాళ్ళు ఏదైనా వ్యాపారం చేసుకుంటే వాళ్లకు లోన్లు ఇప్పించే సదుపాయం కూడా కల్పిస్తూ ఉన్నారు. ఇక్కడ వచ్చిన తర్వాత కొన్ని ఇండ్లకు సర్వే నంబరు రిజిస్ట్రేషన్ జరిగి ఉన్నాయి, వాటిని గుర్తించడం జరిగింది. వారికి కూడా మరి ఈ రిజిస్ట్రేషన్ సర్వే నంబర్తో ప్లాట్లు అయినటువంటి వాటిని మరి రెవెన్యూ డివిజనల్ అధికారి అదేవిధంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లేసి వారికి కూడా న్యాయం జరిగేటట్లు చేస్తామంటని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడి నుంచి తరలించే ప్రక్రియ లోపల వాళ్ళందరికీ వాహన సదుపాయం కూడా ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. వారికి లోన్ ఫెసిలిటీస్ కూడా ఎవరెవరు ఏ వ్యాపారం చేస్తారో వాళ్లకు ఇవ్వడానికి మెప్మా అధికారులతోటి జిల్లా కలెక్టర్ గారు మాట్లాడడం జరిగింది. వారికి అన్ని విధాల ప్రభుత్వ తరపున సహాయ సహకారాలు అందిస్తారు. దీనికి మీరందరూ కూడా సహకరించాలంటని చెప్పేసి కోరుతా ఉన్నాం. ప్రజలు ఎవరైతే మూసీ నదిలో నిర్మాణాలు చేపట్టిరో వాళ్ళందరూ కూడా మేము చూస్తూ ఉన్నాం. దుర్గంధమైన వాసన, దోమలు, ఈగలు ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఇంతకంటే మెరుగైన సదుపాయాలు కలిగినటువంటి డబుల్ బెడ్రూమ్స్ వీళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఎవరెవరైతే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉండేసి వాళ్ళు సర్వే నంబర్ లోపల కట్టుకున్నారో వాళ్ళకి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కూడా గుర్తించడం జరిగింది. వీటి అందరికీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లేసి వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తామంటని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మీ అందరి సహకారం ఉంటేనే ఈ యొక్క కార్యక్రమం విజయం అవుతుంది. కాబట్టి మీరందరూ సహకరించాలంట అని చెప్పేసి కోరుతా ఉన్నాం. మసీదులు కానీ
రిలీజియన్ స్ట్రక్చర్స్ ఎటువంటివి ఉన్నా కానీ వాటిని ఏమీ చేయట్లేదు. అందరినీ ఏ కమ్యూనిటీ వాళ్ళని పిలిచేసి కలెక్టర్ గారి ఆధ్వర్యం లోపల, ఆర్డీఓ గారి ఆధ్వర్యం లోపల